హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోని అయితే చూస్తున్నారు. ఇక గుప్తా గారు అయితే గార్డెన్ లో కూర్చుని ఉంటారు. ఇక ఇప్పుడు చూడు అనేసి గుప్తా గారు అయితే జై శ్రీమన్నారాయణ అని గుప్తా గారి వేషంలో నుంచి పంతులు గారి లాగా అయితే మారిపోయి ఇక అమర్ ఇంట్లోకి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక అయితే గుప్తా గారు ఏం చేస్తున్నారా అని తలుపు దగ్గర నుంచుని చాటుగా వింటూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళిన గుప్తా గారు అయితే జై శ్రీమన్నారాయణ అని గట్టిగా అంటారు. ఇక ఆ శబ్దం వినడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హాల్లోకి వచ్చి నుంచుంటారు. ఇక కూర్చోండి పంతులు గారు, నమస్కారం అని అమర్ అయితే అంటారు. ఇక అందరూ కూర్చుని ఉంటారు. ఇక అప్పుడు పంతులు గారు అంటూ ఉంటారు, మీ ఇంట్లో అస్థికలు ఉన్నాయా అని అయితే అడుగుతారు. ఇక అప్పుడు అమర్ అయితే అంటూ ఉంటాడు, అవును నా భార్య అస్థికలు ఉన్నాయి అని చెప్తాడు. ఇక అప్పుడు పంతులు గారు అంటూ ఉంటారు, ఆ అస్థికలను వెంటనే గంగలో కలిపేయండి అని అయితే చెప్తారు. ఇక అది విన్న అమర్ అయితే అలా ఆ అస్థికలను కలిపేయకపోతే ఏమవుతుంది అని అయితే అడుగుతాడు. ఇక అప్పుడు పంతులు గారు అంటూ ఉంటారు, నీకు ఎంతో ఇష్టమైన భార్య అస్థికలను నువ్వు గంగలో కలపకపోతే ఆమెకు మరో జన్మించే అవకాశం ఉండదు. శాశ్వతంగా ఆత్మగా అలా తిరుగుతూనే ఉండాలి. అది ఆమె ఉనికికి మంచిది కాదు అని అయితే పంతులు గారిలా ఉన్న గుప్తా గారు అయితే చెప్తారు. ఈ మాటలు వినగానే మనోహరి అయితే పట్టరాని ఆనందంతో ముఖం అయితే వెలిగిపోతూ ఉంటుంది. ఇక బాగి అమర్ అయితే సందిగ్ధంలో పడుతూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇదంతా తలుపు చాటు నుండి వింటున్న అయితే బాధగా అలా చూస్తూ ఉంటుంది. మరి అమర్ ఏ నిర్ణయం తీసుకోనున్నాడు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.